ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, సమాధానమును, క్షేమమును, ఆశీర్వాదమును కలుగచేస్తూ ఉన్నది. కనుకనే ప్రతి ఉదయము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి చింతించక, ఏ పరిస్థితులను బట్టి కలవరపడక, భయపడక, ఆయన ప్రత్యక్షపు వాక్కును బట్టి నెమ్మది తెచ్చుకొని సమాధానముతో దేవుని వాక్యమును ధ్యానిద్దాం. తద్వారా ఆయన కృప, సమాధానములు మనకి తోడుగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదండి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆయన ఆదుకునే దేవుడు. ఎవరు నీ మీదికి వచ్చినా, ఏ పరిస్థితి నీ మీదికి వచ్చినా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులను బట్టి నీవు కలవరపడుతున్నావు, ఎవరిని బట్టి భయపడుతున్నావు, ఆయన అంటూ ఉన్నాడు, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆయనకు ఇష్టలుగా మనము జీవించినప్పుడు, ఆయనకు ప్రియమైన బిడలంగా, నీతి న్యాయ యథార్థతలను అనుసరించే వారముగా, మన దేవుని ఎదుట నిర్దోషత్వాన్ని కలిగిన వారముగా మనము జీవించినప్పుడు, చూడండి, ఆనాడు నోవాహు జలప్రళయములో మునిగిపోకుండా తన నిర్దోషత్వాన్ని బట్టి, తన నిందారహితమైన అనుభవాన్ని బట్టి విశాలమైన స్థలమునకు కదండి ఆయన తోడుకొని వచ్చాడు. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు. ఆపత్కాలములో ఆయన మరి ఎవరు ఏ పరిస్థితులు మన మీదకి వచ్చినా, ఎన్ని పరిస్థితులు మనలను అలుముకొని, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎటు మనము విడుదల పొందలేని అనుభవంలో, బంధకాలలో చిక్కించుకునే అనుభవంలో, బయటికి రాలేని అనుభవంలో, అవును కూరుకుపోయే అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు కదా, మరి యెహోవా నన్ను ఆదుకొనెను అని దేవుని యొక్క వాగ్దానం. ఈ ఉదయకాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలములో, ఈ ఉదయకాలము నీకు ఎటువంటి ఆపద ఉన్నప్పటికీ, ఎటువంటి భయం ఉన్నప్పటికీ ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. నీవు చేయవలసినది ఒక్కటే, ఆయనకు ఇష్టడుగా నీవు మారాలి. ఆయనకు ప్రియమైన బిడ్డగా నీవు మారాలి. నీ నిర్దోషత్వమును బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరివైనా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఆయనకి ఇష్టడుగా మారాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పాపమును విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి దేవునికి లోబడినప్పుడు ఆయన తన ప్రియ బిడలుగా ఆయన తన బిడలను మార్చుకుంటాడు. విశాల స్థలమునకు ఆయన తీసుకొని వస్తాడు. ఆపత్కాలములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెట్టినప్పుడు ఎవరు మన మీదకి వచ్చినా ఆయన మనలను కాపాడే దేవుడు. మనుషులు వదిలివేయవచ్చు, మనుషులు విడిచిపెట్టవచ్చు, మనుషులు చూస్తూ నీ యొక్క బాధలను, నీ యొక్క కష్టములను, నీ నష్టములను చూస్తూ వారు ఏ విధంగా సహాయపడకపోయినా, ఏ విధంగా ఆదుకోకపోయినా, యెహోవా నిన్ను ఆదుకుంటానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు. సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక, దుఃఖపడక, ఆయన నిన్ను ఆదుకునే దేవుడని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీవు ఆయనకిష్టడుగా, ఆయనకు ప్రియుడుగా, ఆయనను హత్తుకొని, ఆయన ఎదుట నిర్దోషత్వముతో, యథార్థతతో, దేవుని యందు విధేయత కలిగి జీవించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దినమంతటికి కావాల్సిన దేవుని కృప, సమాధానం తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఆపత్కాలములో వారు నీ మీదికి రాగా యెహోవా నిన్ను ఆదుకొనెను. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకిష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. అవును ప్రభువా, మమ్ములను తప్పించే దేవుడు,
వెటకాని ఉరిలో నుంచి తప్పించే దేవుడవు ప్రభువా. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడే దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ దుఃఖములో ఉన్నారో ఆదుకునే దేవుడవు, ఆదరించే దేవుడవు, హక్కున చేర్చుకునే దేవుడవు. మనుషులు వదిలివేయవచ్చు, రక్త సంబంధులు వదిలివేయవచ్చు, ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు వదిలివేయవచ్చు. నీవు విడువని దేవుడవు. నీకిష్టలుగా ఉన్నప్పుడు, నీ యందు నిర్దోషత్వముతో ఉన్నప్పుడు, నీ యందు విధేయులుగా ఉన్నప్పుడు, అవును ప్రభువా, విశాల స్థలమునకు తోడుకొని వచ్చే దేవుడు. ఆనాడు నోవాహుని తన కుటుంబాన్ని భద్రపరిచిన దేవుడవు. ఎంత ఆపద వచ్చినా ఎలాంటి కీడు సంభవించకుండా నీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచిన దేవా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి ఆపదల నుంచి, వారి శ్రమల నుంచి, వారి కష్టముల నుంచి, వారి రోగముల నుంచి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.